హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మన సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం ఏంటంటే దేన్ని ట్రోల్ చేయాలి, దేన్ని ట్రోల్ చేయకూడదో తెలియకపోవడం. అసలు మంచి విషయాలను కూడా ట్రోలింగ్లోకి తీసుకొచ్చి దానిపైన నీచమైన కామెంట్లు పెట్టి పైశాచిక ఆనందం పొందే కొంతమంది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక మంచి పని చేశారు. ఒక సామాన్యుని తీసుకొచ్చి అసామాన్య పొజిషన్లో ఉంచారు. మీ అందరికీ తెలిసిందే, మొన్న జూన్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. ఆ రోజున ఈ పర్యావరణం కోసం పాటుపడుతున్నటువంటి, పర్యావరణాన్ని రక్షిస్తున్నటువంటి, పర్యావరణాన్ని సంరక్షిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకు సన్మానం చేయాలనుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. నల్లమల అడవిని కాపాడుకోవడం కోసం కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి పాటుపడుతున్నారు. అందులో ఈ కోమరి అంకారావు అనే ఒక వ్యక్తి. వీరందరితో పాటు ఈ అంకారావు కూడా ఆ రోజున సన్మానం చేయాలనుకున్నారు. ఈ సన్మానం రోజున అనూహ్యంగా ఈ కోమర అంకారావుకు అడవుల పెంపకం సలహాదారునిగా కూటమి ప్రభుత్వం అతన్ని నియమించింది. 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు, కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి, పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు, ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించినందుకు కొంతమంది నీచమైన వ్యక్తులు ఆయనపై ట్రోల్ చేస్తూ, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఎవరెవరినో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నారు, వాళ్ళకు అర్హతలు ఉన్నాయా, కనీసం వాళ్ళు చదువుకున్నారా లేదా, ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడతారు, ఇలాంటి అడవి మనుషులను తీసుకొచ్చి కూడా మీరు ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలంటూ చాలా నీచమైన కొంతమంది కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పెడతా ఉన్నారు. అది ఎవరు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వ సలహాదారులు అనే ఈ పదవులు ఏవైతే ఉంటాయో వీటిని ఒక చాక్లెట్లలాగా, బిస్కెట్లలాగా చేసిన గత ప్రభుత్వం గురించి మనం తర్వాత మాట్లాడుకునే ముందు, ఈ కోమెర అంకారావు అనే వ్యక్తికి కూటమి ప్రభుత్వం సన్మానానికి పిలిచి అప్పటికప్పుడు ఆయనకు ప్రభుత్వ సలహాదారునిగా ఒక పదవి ఇవ్వడం అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దాని వెనకాల ఏంటి అంటే, ఈ కోమరి అంకారావు ఇతను పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇతను 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత దూర విద్య ద్వారా పీజీ కంప్లీట్ చేశారు. ఈయన ఆశయం ఒక్కటే, అడవులను సంరక్షించుకోవాలి. అలా ప్రతిరోజు అతను దాదాపు 20-30 కిలోమీటర్లు అడవిలో తిరుగుతూ, ఆయనకు ఒక చిన్న స్కూటీ ఉంది, అది కూడా పాతది. ఆ స్కూటీ మీద తిరుగుతూ అడవిలో ఉన్న ఈ చెట్ల దగ్గర కానీ, లేకుంటే అడవిలో ఉన్న కుంటలు వాటిల్లో ప్లాస్టిక్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వీటి ఎవరైనా పడేస్తే కానీ, ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చి అక్కడ పడ్డా కానీ, వీటన్నిటినీ శుద్ధి చేస్తూ, అంటే క్లీన్ చేస్తూ, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఏరుకొని ఆయన ఒక సంచిలో వేసుకొని తీసుకెళ్ళి వీటిని ఒక గోతి తీసి దానిలో కప్పేస్తూ, ఇలా ప్లాస్టిక్ని అక్కడ ఎక్కడ కనబడకుండా, అంటే అడవిలో ప్లాస్టిక్ అనేది రానియకుండా ప్రయత్నాలు చేస్తూ, అదే అడవిలో ఉంటూ, ఆయన ఒక్కొక్కసారి రాత్రులు అవుతాయి, చీకటి పడుతుంది, అయినా కూడా అదే అడవిలో ఉంటూ మళ్ళీ తెల్లవారులు ఇంటికి వస్తారు. ముఖ్యంగా వన్యప్రాణుల కోసం ఆయన చాలా శ్రమిస్తూ ఉంటారు. పక్షులు చాలా ఇంపార్టెంట్, ఒక అడవికి పక్షులు అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించుకొని తాను 1.5 ఎకరం పొలంలో, తన సొంత పొలంలో ఈ రాగులు, సజ్జలు ఇలాంటివి పండించి వాటన్నిటిని తీసుకెళ్ళి అడవిలో చల్లుతూ ఉంటాడు. ఇప్పటి వరకు కోట్ల విత్తనాలు చల్లాడు ఆయన. వాటి ద్వారా ఎన్నో మొలకలు, అదేవిధంగా పక్షులకు ఆహారంగా, ఇలా తన వంతు ప్రయత్నం చేస్తూ ఈ నల్లమల అడవిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అడవిలో దొరికే వనమూలికల్ని కూడా అవసరమైన వాళ్ళకి ఇస్తూ సహాయం చేస్తున్నాడు, ఉపయోగపడుతున్నాడు. ఇక ఈ ప్రకృతి పైన మంచి మంచి పుస్తకాలు కూడా రాస్తున్నాడు అతను. అంతేకాకుండా ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది విలేజ్ లైఫ్ జర్నీ పేరుతో దాన్ని నడిపిస్తున్నారు. దాంట్లో ఈయన ప్రతిరోజు ఈ అడవికి సంబంధించినటువంటి ఆ చెత్తా చెదారం ఏరేటి కానీ, అక్కడ జరుగుతున్న విషయాలు కానీ, అక్కడున్న మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, అతనిపై BBC కూడా డాక్యుమెంటరీ కూడా చేశారు కొన్ని రోజుల కిందట. అలా ఆయన పేరు ఈ కూటమి ప్రభుత్వానికి తెలిసింది. అడవులను సంరక్షించుకుంటూ అడవి కోసం పాటుపడుతున్నాడు అనే విషయం కూటమి ప్రభుత్వానికి తెలిసి పర్యావరణ దినోత్సవం రోజున ఆయనకు సన్మానించాలనుకున్నారు. అదే రోజున
అతను మాట్లాడిన విధానాన్ని బట్టి, అతనుకున్న జ్ఞానాన్ని బట్టి అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అడవుల పెంపకం సలహాదారునిగా ఆయనను నియమించారు, ఆదేశాలు కూడా జారీ చేశారు. అంటే ప్రకృతిని నిశితంగా పరిశీలించాలి సూక్ష్మ కోణంలో. ఎంత అద్భుతం అంటే ప్రకృతి అంటే, రేల చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది సార్. దీన్ని సంస్కృతంలో ఆరగ్వద అంటారు. రేల చెట్టుకి ఎప్పుడైతే పువ్వు పూస్తుందో ఖచ్చితంగా 45 రోజులు లెక్క పెట్టుకోండి, వర్షం గ్యారంటీగా పడుతుంది. పూర్వకాలంలో రైతులు రేల చెట్టును చూసి పత్తి విత్తనాలు తెచ్చుకునేవాళ్ళు. అలాగే నేను ఒకరోజు అడవిలో వెళ్తున్నప్పుడు ఒక శతాధిక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. అబ్బా ఏ ఎండలు మనవడా అన్నాడు. తాత వర్షం ఎప్పుడు పడుతుందంటే, దగ్గరలో మోదుగు చెట్టు ఉందా అన్నాడు. ఉంది తాత అంటే, ఒక కాయ కొట్టి తీసుకొని రా అన్నాడు. నేను ఒక కాయ తీసుకొని వచ్చాను సార్. తీసుకురాగానే ఆయన కాయని చీల్చాడు. కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది సార్, 3 పార్ట్లుగా ఉంటుంది. ఆయన చీల్చి ఖచ్చితంగా వర్షం 15 రోజుల్లో పడిద్ది అన్నాడు. ఖచ్చితంగా 15 రోజుల్లో వర్షం పడింది సార్. ఎలా చెప్పావు తాత అంటే, ఆయన చెప్పింది, రేల చెట్టుని మనం మోదుగు చెట్టుని మనం చీల్చినప్పుడు విత్తనం కింద భాగంలో ఉంటే 45 రోజుల్లో వర్షం పడుతుంది. విత్తనం మధ్య భాగంలో ఉంటే 30 రోజుల్లో వర్షం పడుతుంది. విత్తనం పై భాగంలో ఉంటే 15 రోజుల్లో వర్షం పడుతుంది అని చెప్పాడు సార్. ఏ శాస్త్రవేత్త కూడా లేదు సార్. అలాంటి ఎంతోమంది వృద్ధులు చనిపోయారు సార్. ఒక వృద్ధుడు చనిపోతే ఒక లైబ్రరీ కాలిపోయినట్టే. మన వృద్ధుల్ని గౌరవించుకోవాలి. అలాంటి గ్రామీణ జ్ఞానాన్ని మనం సేకరించుకోవాలి సార్. ఆయన గత 20 సంవత్సరాల నుంచి అడవుల కోసం పాటుపడుతున్న వ్యక్తికి, ఒక సామాన్యునికి అందిన ఒక అద్భుతమైన అవకాశం, గొప్ప అవకాశం. ప్రభుత్వం గుర్తించుకొని అతనికి నిజంగా తగిన న్యాయం చేశారు. దీన్ని మనం అభినందించి తీరాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ఈ పర్యావరణ శాఖ ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంతైనా మనం అభినందించి తీరాలి. ఇలా సామాన్యులకు పట్టం కట్టడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతేగాని ఇలా నీచంగా ట్రోల్ చేస్తూ, ఇలాంటి అడవి బిడ్డలపైన వాళ్ళ అక్కసు వెలగక్కుతూ నీచంగా కామెంట్లు పెడుతున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి. అయితే నేను ఇందాక చెప్పినట్లు ప్రభుత్వ సలహాదారులు అంటే చాక్లెట్లు, బిస్కెట్లు అన్నాను కదా. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా అదే. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులు అనే పదవులకి న్యాయం చేస్తున్నారు, సరైన వ్యక్తులకు ఇస్తున్నారు. ఆ వ్యక్తికి ఉన్న నాలెడ్జ్ ఏంటి, ఏ ప్రభుత్వ శాఖలో అతను ఇముడుతాడు, ఏ ప్రభుత్వ శాఖలో అతను పనిచేస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఒక ఆలోచన చేస్తూ వీళ్ళు ప్రభుత్వ సలహాదారులు పెట్టుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూస్తే కుప్పలు కుప్పలుగా ప్రభుత్వ సలహాదారులు. ఎవరెవరో ఎందుకు ఇస్తున్నారో తెలియదు. వాళ్ళకు సంబంధించిన వ్యక్తులైతే చాలు, తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెట్టేస్తారు. మరి ఈ ప్రభుత్వ సలహాదారుల ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏం ఉపయోగపడిందో ఆ భగవంతుడికే తెలుసుంటారు. కేవలం నా అనే వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కించి ఆర్థికంగా ఉపయోగపడ్డారే తప్పితే వాళ్ళ ద్వారా రాష్ట్రానికి ఉపయోగపడింది ఇంత కూడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వ్యక్తులకు, అర్హత ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఈ ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తున్నారు. అందులో భాగంగానే ఒక అడవి బిడ్డను, సామాన్యుణ్ణి, అంకారావు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తారా? అది కూటమి ప్రభుత్వం చేసినందుకు మనం అభినందించాలి. కానీ ట్రోలింగ్ చేయడం ఏంట్రా సన్నాసుల్లారా అంటూ కొంతమంది ఫైర్ అవుతా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్.